యేసు ప్రభు అందరికి దేవుడు. यीशु मसीह सभी के लिए परमेश्वर है। ఆయనలో కులం లేదు, ఆయనలో మతం లేదు. उनके अंदर जाति का भेदभाव नहीं है, धर्म का भेदभाव नहीं है। ఆయన అందరికి దేవుడు. वो सभी के लिए परमेश्वर है। ఆయన అందరి కొరకు పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చాడు. वो सभी के लिए स्वर्ग को छोड़कर इस दुनिया में आए। అందరి కొరకు తన రక్తాన్ని గార్చాడు. सभी के लिए उन्होंने अपने लहू को बहाया। ఆయన మనందరి పాపాన్ని శ్రాపాన్ని శిలువ మీద తన మీద వేసుకున్నాడు. वो हम सभी के पापों को श्रापों को क्रूस पर अपने ऊपर डाल दिए। శిలువలో ఆయన మరణించాడు. क्रूस पर वो मारे गए। ఆయన సమాధి చేయబడ్డాడు. उनकी समाधि की गई। మూడో దినమున తిరిగి లేచాడు. तीसरे दिन वो फिर से जी उठे। యేసు ప్రభు పాపాన్ని జయించిన దేవుడు. यीशु मसीह पाप पर जय पाए हुए परमेश्वर है। అదే విధంగా మరణాన్ని జయించిన దేవుడు. और उसी प्रकार से मृत्यु पर जय पाए हुए परमेश्वर అదే है। విధంగా లోకాన్ని జయించిన దేవుడు. उसी प्रकार से संसार पर जय पाए हुए परमेश्वर है। దేవుని బిడ్డలారా, ఆయన జయించిన దేవునిగా నేను జయించినాను కనుక మీరు భయపడకండి అని మాట్లాడుతున్నారు. और वो